హాయ్ అండి. నమస్తే. మాట సాయం, మనీ సాయం వల్ల నీ లైఫ్‌లో మార్పేమి రాకపోవచ్చు. కానీ సాయం పొందే వారి జీవితమే మారిపోవచ్చు. ఆ మారిన వారి జీవితంలో మీకు ప్రత్యేకమైన స్థానం తప్పక ఉంటుంది. అందుకే మనకు సాయం అనేది చిన్నదే, కానీ పొందేవారికి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. కాబట్టి సాటి వారికి సాయం చేద్దాం. జీవితం బాగుండాలి అంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, ఈ అంకెలు మార్చుకోమని, ఇల్లు మార్చుకోమని, ఇలవేల్పులు మార్చుకో అని అందరూ చెప్తారు. బుద్ధి మార్చుకోవాలని ఎవరూ చెప్పరు. ఏ రోజు మనం నవ్వలేదో ఆ రోజు వృధా అయినట్టే. నీ బాధ ఒకరిని నవ్వించినా పర్వాలేదు, కానీ నీ నవ్వు ఒకరిని బాధించరాదు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. కోపమే మనిషి పతనానికి కారణం. మనిషి నోటిని 2 చోట్ల అదుపులో పెట్టుకోవాలి. ఒకటి తినేటప్పుడు, 2 మాట్లాడేటప్పుడు. మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రెండోది బంధాన్ని కాపాడుతుంది. ప్రతి మనిషి ఎప్పుడూ తన స్వార్థమే చూసుకోకుండా ఇతరుల కోసం కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తే మనిషిలో మంచి గుణం పెరుగుతుంది, చెడ్డ గుణం దూరం అవుతుంది. మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి విలువైన గౌరవం, సమాజంలో మంచి గుర్తింపు లభిస్తాయి. నీతో మాట్లాడడానికి టైం లేనంత బిజీగా ఉన్నామని చెప్పిన వారి మాటలను నమ్మకండి. వారికి కావాల్సిన జాబితాలో మీరు లేరు అన్న నిజాన్ని గ్రహించండి. సహాయం చేయడానికి ఎప్పుడూ ఆలోచించకు, ఎందుకంటే ఏదో ఒకరోజు నీకు కూడా సహాయం అవసరమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.